మీరు ఎన్ని రోజులుగా ఈ యాత్రలో ఉన్నారు? అసలు ఆ యాత్ర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? యాత్ర బాగా సాగుతుంది. దానికి తోడు ఆ సార్కున్న వారి యొక్క సిబ్బంది అందరూ కూడా మాలాగానే కలిసికట్టుగా పనిచేస్తున్నారు. నిన్న స్టార్ట్ అయింది. ధర్మసార్ల చాలా మొత్తం జనం అంటే ఇక వచపడం జనం బ్రహ్మరథం పట్టిండ్లు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కూడా మేము తిరిగినాం అప్పట్లో. సేమ్ మీరు అన్నట్టే మ్యాటర్ అంతే. రాజశేఖర రెడ్డి గారు లెక్కనే ఉన్నారు. వారిది కూడా పాదయాత్ర అందరి దగ్గర పోతుండ్రు. రాజశేఖర రెడ్డి గారు కూడా అందరిని పలకరించేది. ఇట్లా చేయాపితే ఆగి మాట్లాడేది. అప్పుడు వారు కూడా బాగా తిరిగి మేము పరకాల నరసంపేట ఆ ఏరియాని తిరిగినప్పుడు దానికి మా పార్టీ పరంగా వారి యొక్క సొంత ప్రోద్బలంతో ఎవరు చెప్పకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుందామని వారి ఉద్దేశపూర్వకంగా వారు బయలుదేరులు. దానికి కూడా ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తారని మేము చూస్తున్నాము. పోలీస్ సిబ్బంది కూడా బాగానే ఉన్నారు. మాకు ఎవరికి కూడా ఎలాంటి హామీ జరగకుండా అన్ని శాఖల వాళ్ళు ఎవరి పని వాళ్ళు చూసుకుంటా మా పాదయాత్రలో పాల్గొంటూ అందరితో సహకరించుకుంటా మంచి స్వభావంతో తిరుగుతాను. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా మేడం గారు కూడా గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు ఈసారి. ఆమెకి టికెట్ ఆల్రెడీ ఆమెనే ఇప్పుడు ఇన్ఛార్జి, ఆమెనే ఇప్పుడు గన్పూర్ ఇన్ఛార్జ్ ఆమెనే. ఆమెకు గెలిచే ఓపు ఉంది, గెలుస్తుంది ఈసారి. ఎందుకంటే రాజయ్య ఈ బ్యాడ్ ఇమేజ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. ముచ్చట్లు కాదు కానీ పోయినసారి కొద్ది తేడాతో ఓడిపోయినండి. ఆ ఫస్ట్ టైం టికెట్ వచ్చింది కాబట్టి కొంచెం అందరిని అప్పుడు కలుసుకోలేని పరిస్థితిలో ఒక టికెట్ కూడా అప్పుడు ఏం చేసినట్టే కొద్ది వ్యవధిలోనే టికెట్ క్లియర్ చేసిండ్రు. ఇప్పుడు ముందే అట్లా ఎవరు కలవకుండా ఇప్పుడు ముందు ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి అందరిని కలుపుకొని అందరి దగ్గర పోయి బట్టి గారు ఇట్లా వాళ్ళు కలుసుకుంటారో వారు కూడా పోయి అందరు ఎంబడిపడి ఆమె తిరుగుతుంది. ఇప్పటి వరకు లీడర్స్లలో ఆమె తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది. ఆమెకు ఎవరికైనా సాయం చేద్దామని కానీ వేరే ఆమె ఆలోచన ఏం లేదు. ఆమెకి రాజకీయంగా బతకాలని కూడా అట్లా పెద్ద ఆశ కాదు కానీ ఒక సేవ చేయాలి ఒకటి అనేది ఆ దృక్పథంతో సేవ వస్తుంది. ఆమె గన్పూర్ ప్రాపరు సింగాపురం ఇంద్ర వాళ్ళ భర్త అమృత ఉండే. నేను కూడా నేను కూడా సింగాపురం వెంకటే నా పేరు. నేను మాజీ ఉప సర్పంచ్ గన్పూర్ లోకలు. మా పెదనాన్న కూడా ఆమె. మేము అందరం కలిసి ఎప్పటి నుంచో ఆమెను కావాలని తీసుకొచ్చినాం. గెలిచేదాకా ఎంబటి ఉంటాం. ఈసారి కంపల్సరిగా ఒకసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మా యొక్క విన్నపం. రాజయ్య బంధువుగా మీరు కూడా రాజయ్య బంధువే కదా. రాజయ్య బంధువుగా మీరు ఏం చెప్తారు చెప్పండి. ఆయన గురించి ఏం చెప్పను నేను, ఇక నాకు వద్దుగా ముచ్చట. ఎందుకంటే ఇక ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పేదే కదా. ఒకళ్ళు చెప్పినా ఇద్దరు చెప్పినా అదే అండి. ఇక మనం ఆయన గురించి ఆయన కూడా నేను పార్టీలో పనిచేసిన. ఈమె కంటే ముందు ఆయన కూడా తీసుకొచ్చినాము. పార్టీలో పనిచేసినాము. 2 సార్లు ఓడిపోయిండ్రు, 3ఓసారి గెలిచిండ్రు. గెలిచిన ఇక స్పెషల్ ఏం చెప్పొద్దు ఆయనకు. ఎందుకంటే వాస్తవం చెప్తాను. మీకు తెలిసింది మీరే అడతాను ముందు కదా. ఆయన గురించి చెప్పండి. బంధువు ఆయన ఒక డాక్టరు. దానికంటే ముందు డాక్టర్ అనుకున్నాం. మా గన్పులు అంతా రిజర్వేషన్ అయిన కంచి అంతా బయట వాళ్ళు గెలుస్తాను చాలామంది. ఒకసారి లోకల్ నినాదం కావాలనేది మేము పట్టుబట్టి అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎక్స్ఎమ్మెల్యే ఆరోగ్యం ఒకసారి గెలిచిండు. సెకండ్ టైం మీకు టికెట్ వచ్చింది. 2 సార్లు ఓడిపోయాడు. తర్వాత మేమనుకున్నాం లోకల్ నినాదం కావాలని చదువుకున్నాడు డాక్టర్ అని బాగా పట్టుబట్టి 2 సార్లు ఓడిపోతా అని చేసిన. 3 సార్లు గెలిచినాక ఇక అది ఆయనకు ఇంట్లో ఉన్నబుద్ధి కాలే. మధ్యలో రిజైన్ చేసి అందులోకి పోయిండు. అందులో గెలిచిండు. అందులో ఉప ముఖ్యమంత్రి అంటే అది కూడా తొందరనే పోయింది. ఇక ఆయన కారణాలు ఏమో మాకేం తెలియదు సార్. బాగా అవినీతి ఏదో ఏం చేస్తున్నా కుంభకోణం మాకు ఆయన ఎట్లా చేసినా తెలియదు. మీరు అంటే కదా కవిత గారి అంటారు కదా, ఇక గట్లాంటి అప్పుడు అని అన్నారు కదా, అది కూడా బయటకు రాలే. ఆయన మరి ఆయన నన్ను ఎందుకు సస్పెండ్ చేసిన ఆయన కూడా ఖండించలేకపోయిండ్రు. ఆయన కూడా ఒక డిప్యూటీ సీఎం ఇప్పుడు అంటారు కదా, వారు కూడా మరి ఆయన నన్ను ఏ ఉద్దేశంతో మీరు నన్ను సస్పెండ్ చేసిండ్రు అనేది కూడా ఆయన రిప్లై ఇవ్వలే. ఎవరు కూడా ఆయన గురించి అడగమని చెప్పలే. ఆయన ఖండించలేదు. అది ఏమాత్రం పేపర్ రాలే. దానికి మేమేం చెప్పాలి. ఆయనే జవాబు ద్వారా ఆయన ప్రశ్న. మనకు ఎంత పరిచయం ఉంటుంది రాజయ్య బంధువు కదా? బంధువే మొదటి నుంచి పరిచయం. అంత ఒకటే. రాజయ్య బంధువుగా మీరు ఇంకా మాకన్నా దగ్గరగా చూసుంటారు. ఎలాంటి వాడు? మంచివాడే, వ్యక్తిగా మంచిగా మాటలు చెప్తాడు, చేతలు చేయడు. మాటలు చెప్తాడు, ఏం లేదు ఎట్లా అంటాడు, పర్లేదు నువ్వేంద్ర నువ్వు మాగానే. మొన్న మీరందరూ కలిసి ఆయన మీద ఆరోపణలు చేశారని, సొంత చిన్న బిడ్డను పట్టుకోవాలన్నా బాధేస్తుంది అని వాపోయాడు మొన్న. ఇక అది అవన్నీ సారు. ఇప్పుడు మీకు తెలిసింది మీకు తెలితే మాత్రం అంటాను. కానీ ఇక మేము చెప్పాల్సిన పని ముచ్చట్లేదు. మీకు విన్నారా?
మీ యొక్క మీరు మా కోసం ఈ ప్రోగ్రాం ఎట్లా వచ్చినందుకు మీ యొక్క ఏమంటారు ఇది టుడే టుమారో టీవీకి ఓకే కాదలేదు కాదు అడుగుతాను అంటే లోకల్గా ఉన్నది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మనము రోడ్డు గ్రౌండ్ లెవెల్కి వచ్చాము. గ్రౌండ్లో ఏముంది ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు చేశారని కొందరు అంటారు, కొందరు ఏమంటారు అంటే కవిత మీద వచ్చిన దాన్ని తిప్పికొట్టడం దృష్టి మళ్లించడం కోసం చేశారని కొందరు అంటారు. ఇవన్నీ చాలా చాలా వినిపిస్తున్నాయి. అసలు మీరు ఒక బంధువుగాను దగ్గరగా చూసిన వాళ్ళు కానీ మీరు చెప్తే జనాలు కూడా ఓహో రాజే పాపం అంటారా అని అనుకోవడము, లేకపోతే నిజమేనంటారా అని అనుకోవడం ఇవన్నీ జరుగుతాయి. మేము ఒకటి చెప్పానండి కదా, మేము అంటే దగ్గర వాస్తవం కాదంటాను, ఆయన చెప్తున్నందుకు గుండెత్తుకోబడుకొని నేను చెప్పాలంటే నాకు అట్లాంటి చెప్పబుద్ధి కాదు. ఈయన రవిశం చెప్తానా, నాకు అట్లాంటి ఏం చెప్పబుద్ధి కాదు. లోకల్ చిన్నప్పుడు అదే మేము కలిసిమెలిసి ఉన్న వాళ్ళమే, కావాలని మావాడే కంటే చదువుకున్న డాక్టర్ అనుకుని బాగా పట్టుదలతో చేసినాం. ఎదుటి పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళతో కూడా వాళ్ళ మీదకి కట్టెలందుకు ఈయన కోసం మేము త్యాగం చేసినాం. లోకల్ గెలవాలని గెలిచిండు. సరే ఆయన అదృష్టం అట్లా ఉంది. ఆయన తర్వాత స్టార్టింగ్లో తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అది ఎట్లా పోయిందో అది ఏమైందో ఏ కారణం మాకు తెలియదు. మేము కూడా అడిగినాము, అడిగితే దుఃఖంలో ఏడ్చుకుంటాం. మేము పోయినాం కలిసినాం. మా తర్వాత పోయిండు, మా దాంట్లోకి పోయినా మళ్ళీ కలిసినాం. ఒకసారి పోయి పదవి పోయినాక కూడా కలిసినాం. పర్వాలేదు, సరే మనోడు కదా. సరే పోతే పోయింది, పేరు పోయింది, గీరు పోయింది, ఏమన్నా బాగా సంపాదించాడా? సంపాదన ఉన్నది ఆయనకు, మంచిగా ఉంది. ఎట్లా సంపాదించాడు? ఇక ఆయనకు సరే వాళ్ళ భార్య నౌకరే, ఈయన అంతకుముందు డాక్టర్. మా చెల్లెనేమో మా పెదనాన్న బిడ్డనేమే కాలేజీలో లెక్చర్ చేసేది అక్కడ మెడికల్. ఈయన డాక్టర్గా ఉన్నారు. వీళ్ళకు ఇద్దరు మగపిల్లలు ఉండే, తనకు ఒక నలుగురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు. ఈయన పెద్దోడు ఇంటికి. ఇక ఆయన దేవుని దేవాలయం ఆయనకు కలిసి వచ్చింది అంతే. ఇక దాని మీద ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పాలన చూస్తాను కదా. ఉప ముఖ్యమంత్రి ఉద్యోగం ఎందుకు పోయింది? ఇక నేను అడగలేదు సార్, దగ్గర వాళ్ళు కదా, అంటే మేము అక్కడ దాకా పోలేదు. సస్పెండ్ అంటే చూసి వచ్చినాం అంతే. కానీ ఎట్లా పోయింది మేము అట్లా మేము బొడగా ఏడ్చుకున్నాడు. మీరేమిన్నారు? మేమేమి అంటే ఆయన ఏదో కారణంగా ఆయనకు నచ్చక ఆయన ముంగట ఏదో దోతి కట్టుకొని తిరుగుతాడు, దొరలక తిరుగుతాడు అన్నదాన్ని ఫీలింగ్ తీసేసిన ఒక ముచ్చట వచ్చింది. ఆయన అప్పుడు ఆయన కూడా దోతి కడతాడు, రాజయ్య గారు కూడా. ఇప్పుడు మన బట్టి గారు కట్టేట్టు దోతి కడతాడు. అయితే చాలామంది అంటే రాజయ్య ఒక దొరలాగా ఫీల్ అవుతాడని దాని మీద ఆయన ముంగట కనపడ్డాడు, చంద్రశేఖరరావు ముంగట అనే ముచ్చట మీద ఇట్లా తీసేసి బయట ట్రాక్ ఉన్నాం. ఇక అంతే, అది ఏం జరిగిందని తెలియదు వాస్తవంగా. అంత చిన్న విషయానికి అప్పుడు చాలా పెద్ద ఏదో ఒక కారణం బయటికి తీసి చెప్పింది కదా టీఆర్ఎస్ కానీ కేసీఆర్. ఏమంటే నాకు తెచ్చిన అంటే ఎప్పుడప్పుడు అంటారు కదా, మీ రాజయ్య కూడా రాజశేఖర్ లెక్క పెద్ద పోదులు కట్టి దోతులు కట్టి తిరుగుతాడు అని వాళ్ళు వీళ్ళని మీరు బాగా అధ్యతగా తొందర ఒక వివక్ష కొద్దీ ఆయన్ని ఉద్యోగంలో తీసేశారని చెప్తున్నారు మీరు నేరుగా. అంతే, ఆయన తప్పేం లేదని అంటున్నారు మీరు. అయితే అని నాకు ప్రజలు వింటారు కదండి బయట వాళ్ళు. వాళ్ళు అట్ట అంటారు, నీకు అసలు సంగతి తెలియదు, మీ వాడిని వెనకేసుకుంటున్నావు. ఒకళ్ళు అంటారు మా వాడు వెనకలేదు. అసలు సంగతి ఏం చెప్పారు మీకు? ఆ దేవుడు ఎట్లా జరగాలి, ఏది ఎప్పుడు జరగాలి జరుగుతాయండి. అది మనం ఆపలేము. ఏమంటారు చూడు, కావాలనుకున్నది రాదు, వద్దనుకున్నది ఆగది. ఈ రెండు ముచ్చటినారా? ఇప్పుడు ఆయన మీద ఏ ఆరోపణ వస్తే ఉప ముఖ్యమంత్రి ఉద్యోగం తీసేశారు. ఇప్పుడు కూడా లైంగిక ఆరోపణలు వచ్చినాయి, అవినీతిని వాళ్ళు వీళ్ళు అంటారు. మొన్న షర్మిల వచ్చి కూడా రాజయ్యని చాలా తీవ్రంగా తిట్టింది. ఇద్దరు శ్రీహరిని తిట్టింది, రాజయ్యని తిట్టింది. ఉన్నదండి, వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇక పార్టీలంగా మామూలుగా అందరికి ఇట్టినారు, ఒకరి మీద ఒకరు ఇట్లా అంటూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటికన్నా ముందు ఇప్పుడు మాకు బట్టి గారు వచ్చినందుకు చాలా సంతోషం, చాలా మేము హ్యాపీ అవుతున్నాము. మాకు మార్చడం లేదండి, మాకు ఇంకా మాకు గవర్నమెంట్ రావాలి. ఈసారి మా మేడం ఇందిరా మేడం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేకి వెళ్తుంది. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాను మా ఒక ముఖ్య ఉద్దేశం. కానీ రాజయ్య గారి నుంచి డీప్గా అడగొద్దు, ఏం అక్కర్లేదు. ఇక అంటే ఒక బంధువు కాబట్టి తెలిసి ప్రపంచానికి తెలియంది ఏమన్నా చెప్తారేమో అని అంతే. వేరే వాళ్ళు అయితే చెప్తారు, ఆయన నేను కొత్త కాదు కదా, మేము దగ్గర తెల్లాలి ఎత్తే అంటేనే ఏం చేసి నేను చెప్పే ఎత్తుకొచ్చి మూట కట్టుకునేది లేదు, ఆయనకు పోయేది లేదు కదా. ఇప్పుడు ముచ్చట విన్నారా? మీకు తెలుసు, దేశం అని తెలుసు, అది ఏం జరిగిందో ఎట్లా. ఇప్పుడు ఇద్దరు బంధువులే, ఇందిరా బంధువే, ఆయన రాజయ్య బంధువే, ఇందిరా గెలవాలని కోరుకుంటున్నారు. ఇందిరా గెలవాలని కోరుకుంటే ఇందిరా గారిని మేమే చాలా ఇంట్రెస్ట్తో పార్టీలో తీసుకొచ్చినాము. ఒకసారి కంపల్సరీ ఒకసారి ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టాను మాకు విన్నపం. అంటే మేము సింగపురపల్లి వాళ్ళు తాటికొండాలి కదా, మా సింగపురపల్లి వంశాలకు ఒకసారి ఎమ్మెల్యే కావాలని మా ఒక పట్టుదలతో మేము ఎప్పటి నుంచో ఇది చాలా పట్టుదలతోటి ఇక మేము ఉన్నాం అంతే. ఇక మేము వేరే పార్టీకి ఆయనతో చేసినాము, అంతకంటే ముందు వాళ్ళతో చేసినాము. 34 ఏళ్ళ నుంచి వేరే పార్టీకి ద్వారా నేను మారలే, ఆయన పార్టీ మారలే, నేను మారలే. మా మేడం ఖచ్చితంగా గెలుతుంది ఈసారి. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు మా యొక్క విన్నపం. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.